అంధకారము, దుస్సహమైన వేదన ఎక్కడ చూసినా భూమి అంతా ఉంది. ఈ రోజున భూమి పరిస్థితి అది. భూమి అంతా భయంకరమైన మరణాలు. ప్రియబిడ్డలారా, ఎంత ఘోరంగా ఉందో పేపర్ చూస్తే. భయంకరమైన మరణాలు, దుస్సహమైన వేదనలు. చదువునైనా వారు గాఢాంధకారములోనికి తోలివేయబడుదురు. మానవాళి అంత గాఢాంధకారములోకి తోలివేయబడుదురు. 9వ అధ్యాయం ప్రారంభం నుంచి నుండి. ఆయన మాట గొప్ప మాట. భయంకరమైన మరణంలో ఉన్న మనిషికి, భయంకరమైన చీకట్లో ఉన్న మనిషికి ఏం జరిగిందో చూడండి. అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలువలేదు. పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యొర్దాను అద్దరిని, అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమ గలదానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు. చీకటిలో మనిషికి there is a great light. వెలుగు, సూర్యోదయం వచ్చింది. చదవమ్మా. మరణ ఛాయల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించు. ఇది ఈ వచనాన్ని తీసుకొని జకరియా పాట పాడుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఇది వెలుగు, అరుణోదయం. అమ్మా కొంచెం కొద్దిగా మెలుకుంటారా? చూడండి, నేను 3 అరుణోదయాలు చెప్తాను. మొదటి అరుణోదయం యోహాను సువార్త 8వ అధ్యాయంలో అరుణోదయం చెప్తాను. ఈ అరుణోదయం చాలా ప్రత్యేకమైన అరుణోదయం. పాపి జీవితంలో ఉదయించిన అరుణోదయం. చూడండి, చదువు తల్లి. 8వ అధ్యాయం మొదటి నుంచి. యేసు ఒలీవల కొండకు వెళ్ళును. తెల్లవారగానే చూడండి, అరుణోదయం అయింది. తెల్లవారింది. తెల్లవారిందమ్మా. తెల్లవారింది. నేను ఒకసారి అమ్మా అంటుంటే ఏమన్నా అయిందా బాబు అనుకుంటానేమో. ఎవరన్నా కాలు మీద కొడుతున్నారేమో, అందుకే అమ్మా నేను అమ్మా అని ఎందుకు అంటున్నానో మీకు తెలుసు. తెల్లవారింది. జాగ్రత్తగా రండి. ఈ పాపి జీవితం ఎట్లా తెల్లవారిందో తెలుసా? ఆ రాత్రంతా ఆమె ఆ పాపపు స్త్రీ పాపంలో ఉంది కదా. తెల్లారింది. ఎట్లా తెల్లారింది? పట్టుకొని ఈడ్చుకొచ్చారు. ఈడ్చుకొచ్చి యేసు ముందు పడేసి అంటున్నారు, యేసు చెప్పు, ఈమె పాపం చేయించుండగా పట్టబడింది. ఈమె ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపాలి కదా. అయినను యేసు నువ్వేం చెబుతావు? ఈ అయినను అన్న మాట చాలా సార్లు చెప్తా ఉంటాను నేను. అయినను అన్న మాట ఏం చేస్తుంది తెలుసా? బాగా వినండి. చరిత్రను తలకిందులు చేసే మాట. చదువు తల్లి. 3వ వచనం చదువు. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్లు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించెను కదా. అయినను చెప్పండి, అందరూ పెద్దలు చెప్పండి, ఇంకా పెద్దలు చెప్పండి. బాగుంది. ఇవేం చేయబడాలి? రాళ్ళతో కొట్టి. పెద్దగా చెప్పండి, ఆ మాట అందరూ చెప్పండి. ఏం చేయాలి? ఇంకా అందరితో ఆమె జీవితం ఏమవుద్ది? క్లోజ్. ఆయన అన్నమాట ఏం చేస్తుంది తెలుసా? నిరీక్షణ ద్వారాన్ని తెరుస్తుంది. అది క్రిస్మస్. క్రిస్మస్ అంటే అర్థం మానవ జీవితంలో దేవుడు నిరీక్షణ ద్వారాన్ని తెరుస్తున్నాడు. చూడండి, మత్తయి 9:18 చదువుతాయి. గబగబా చదవాలి, గబగబా చదువు. మత్తయి సువార్త 9:18. చదువు పెద్ద. ఇదిగో నా కుమార్తె ఇప్పుడే చెప్పండి అన్నమాట అందరూ. ఇప్పుడే అంటే అంతటితో ఏమైపోయింది? క్లోజ్. జీవితం అంతటితో క్లోజ్. ఆయన అన్న మాట ఏం చెప్తుంది తెలుసా? ఒక గొప్ప ద్వారం. సీమోను పేతురు అంటాడు, ప్రభువా, రాత్రి అంతా ప్రయాసపడ్డం మాకేమీ పడలేదు. ఆయనను ఇంట్లో డబ్బులు లేవు, జేబులో డబ్బులు లేవు, డబ్బాలో బియ్యం లేవు, ఏం లేదు.
ఆయనను నీ దేవుడు గొప్పగా చేసి దేవుడికి స్తోత్రం చెప్పండి. దట్ ఈస్ ద క్రిస్మస్. ఈమె రాళ్ళతో కొట్టి చంపబడాలి, ఆయనను యేసు నువ్వేం చెప్తావు? గమనించండి, ఆమెకి సూర్యోదయం ఉందా? తెల్లవారింది. రాళ్ళ క్రింద ఆమె జీవితం ముగిసిపోవాలి. ఇక నిత్య గాఢాంధకారంలోనికి. కానీ ఆమె జీవితంలో ఒక సూర్యోదయం ఉదయిస్తుంది. అదేంటి తెలుసా? ఈ సూర్యోదయానికి నేను ఒక పేరు పెట్టాను. అదేంటి చెప్పిన? కృపా సూర్యోదయం. దేవునికి స్తోత్రం చెలికలును గాక. ఆమె జీవితంలో కృపా సూర్యుడు ప్రకాశించాడు. అబ్బా, కృపా సూర్యుడు. ఆమె యేసయ్య పాదాల దగ్గర నుంచి ఆమె ఎట్లా వెళుతుందో తెలుసా? పరిశుద్ధురాలుగా వెళుతుంది. అమ్మా, నేను నీకు శిక్ష విధించు. అబ్బా, చూడండి, లూకా సువార్త 7వ అధ్యాయంలో కూడా ఆ ఊళ్ళో పాపాత్మురాలు ఒక ఆమె యేసయ్య పాదాల దగ్గరికి వచ్చింది కదా. ఆమె భయంకరంగా ఏడుస్తుంది. కళ్ళ మెట్టి నీళ్లు కారుతూ ఉన్నాయి. ఆయన పాదాలను కడిగింది, తల వెంట్రుకలతో తుడిచింది, ఆయన పాదాలను ముద్దు పెట్టుకుంది కదా. ఆమె యేసయ్య అన్నాడు, అమ్మా, నీ విశ్వాసం నిన్ను రక్షించిన, సమాధానం కలదానివే. ఆమె యేసయ్య పాదాల దగ్గరికి ఎట్లా వచ్చింది? పాపిగా వచ్చింది. ఎలా వెళుతుంది? ఆమె జీవితంలో ఎవరు ఉదయించారు చెప్పండి? కృపాసూర్యుడు. ఎవరు ఉదయించారు చెప్పండి? కృపాసూర్యుడు. 3 సూర్యోదయాలు చెప్తాను. మొదటిది ఏంటి? కృపాసూర్యుడు. చెప్పండి, చెప్పండి పెద్దగా చెప్పండి. అనగా మన పాపములను క్షమించిన సూర్యుడు. అబ్బా, 2వ సూర్యోదయం చెప్తాను. చెప్పిన ఇది ఆది కాండము 32వ అధ్యాయము 28వ వచనం చూడండి. నీవు దేవునితోను మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకాయన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించెను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అని పేరు పెట్టెను. పెనూయేలు అంటే దేవుని ముఖము అని అర్థం. చదువమ్మా. అప్పుడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం ఆయను. ఇది 2వ సూర్యోదయం. దీన్ని ఏముందని తెలుసా? ఆశీర్వాదపు సూర్యోదయం. ద సన్ రైజ్ ఆఫ్ బ్లెస్సింగ్. యాకోబు శాపం పొందాడు. యాకోబు భయంకరమైన శాపం కింద ఉన్నాడు. ప్రభువా, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను ఏం చేయనన్నాడు? పోనీయును అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునితో ఎప్పుడైతే పోరాడాడో తన జీవితంలో ఏం ఉదయించింది? సూర్యోదయము, ఆశీర్వాదం వచ్చేసింది. దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఇది ఎన్నో సూర్యోదయము? 2. దీన్ని ఏమన్నాను? ఆశీర్వాదం. అంతకుముందు రక్షించబడ్డాడు, కానీ తను ఎట్లాంటి స్థితిలో ఉన్నాడు తెలుసా? పర్ధనరాములో ఉన్నాడు. భయంకరమైన ఐక విచారాల్లో ఉన్నాడు. తన జీవితం భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. నెమ్మది లేదు, ఆ నిజమైన సూర్యోదయం లేదు, ఆశీర్వాదం లేదు. ప్రియులారా, గమనించండి, ఇది చాలా విచారకరమైన విషయం. 35వ అధ్యాయానికి వచ్చేసరికి, ఆది కాండం 35వ అధ్యాయం. నాకు ఏంటన్నా, నాకు ముగించమంటావా? 35వ అధ్యాయానికి వచ్చేసరికి 35వ అధ్యాయానికి వచ్చేసరికి యాకోబు ఏడుస్తున్నాడు. గమనించండి బిడ్డలారా, అమ్మ బాగా వినండి. యాకోబు 31:40 చదువు తల్లి, గబగబ చదువు. 31:40 చదువు. 31:40 చదువు. త్వరగా చదువయ్యా. గమనించండి, యాకోబు ఆశీర్వదించబడినాడు, కానీ ఆశీర్వాదం లేదు, క్షీణించిపోతున్నాడు. ఎందుకో తెలుసా? శాపం కింద ఉన్నాడు. హీఈస్ అండర్ ద కర్స్. 34వ అధ్యాయం చూస్తే ఒకే ఒక కూతురు చచ్చిపోద్ది యాకోబు కుటుంబంలో. దీన చనిపోవడం అన్న శాపగ్రస్తం అయిపోయింది, భయంకరంగా పాడైపోద్ది. ఏడుస్తూ ఉంటాడు యాకోబు. దానికి కారణం ఏంటి తెలుసా? యాకోబు ఇంటిలో విగ్రహాలు ఉన్నాయి, భయంకరమైన విగ్రహాలు. ఆ 35వ అధ్యాయంలో ఏడుస్తూ ఆ విగ్రహాలు తీసివేస్తాడు. అమ్మా,
తన వస్త్రాలు మార్చుకుంటాడు, బలిపీఠం కట్టుకుంటాడు. అప్పుడు దేవుడు అంటాడు 75:11, యాకోబు నీ సర్వశక్తి గల దేవుడు, నువ్వు ఫలించి అభివృద్ధి పొందము, నీ గర్భమును నేను చదవండి. మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడును, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనమును జనముల సమూహమును నీ వలన కలుగును, నీ గర్భవాస. ఆశీర్వాదపు సూర్యోదయం, the second sunrise in it, the sunrise of blessing. మూడవది మలాకి గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. మలాకి 4:1 చదవయ్యా. 2వ వచనం చదవండి. 1వ వచనం కూడా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ. 1వ వచనం చదివితే కానీ 2వ వచనం అర్థం కాదు. కొయ్య కాలు వలె ఉందురు. అందరూ లోకంలో ఉన్న మనుషులు అందరూ భయంకరమైన అగ్నిలో కొయ్య కాలు వలె కలిసిపోతారు. వాళ్ళకి సూర్యోదయం లేదు, వాళ్ళకి there is no sunrise, వాళ్ళకి వెలుగనేది లేదు. అయితే 2వ వచనంలో చూడండి. అయితే వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబోవు దినము అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే నా నామమందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును. స్తోత్రం చెప్పండి, పెద్దగా చెప్పండి, ఇంకా పెద్దగా చెప్పండి. ఈ నీతి సూర్యుడు ఉదయించుటతో ఏం ప్రారంభమవుతుందో తెలుసా? నీతి యుగం స్టార్ట్ అవుతుంది. అది ప్రభు యొక్క 2వ రాకడ. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ప్రభు యొక్క ఆగమనం 2వ రాకడ కదా, ఆయన మధ్య ఆకాశంలోకి వస్తాడు. అప్పుడు మనం అందరం మార్పు నుండి ఎత్తపడతాం. అబ్బా, ఆ 1000 ఏళ్ల పరిపాలనలోనే ఒక్కొక్కరు ఎంత ఆనందంతో ఉంటారండి. ఆయన రెక్కలు ఏం చేస్తాయి? ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఒక్కొక్కరు లేక దూడ వల్లే గంతులు వేస్తారట. దేవునికి స్తోత్రం చెప్పండి. మన బ్రదర్స్ వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళందరూ ఏమి ఎగురుతారు అప్పుడు కదా. ఆరోగ్య సంఘం గారు కూడా ఆలక్ష్యమైన అన్న పేరేంటి, అంతోని గారు, మరిదాస్ గారు. ప్రియబిడ్డలారా, ఈ రాత్రి దైవ సేవకునిగా చెప్పిన 3వది నీతి సూర్యుడు ఉదయించేది. అబ్బా, ఈ 3 సూర్యోదయాలు గమనించండి. మొదటిది కృపా సూర్యుడు. ఇది నేను ఇంకా వివరించడానికి టైం లేదు, కానీ ఒక మొక్క ఆ పాపశ్రీ గురించి జ్ఞాపకం చేశాను, గుర్తుపెట్టుకో. అమ్మా, మనం అందరం నిత్యము గాఢాంధకారంలోకి వెళ్ళవలసిన వాళ్ళని, మనకి సూర్యోదయం లేదు. ఆ సూర్యోదయాన్ని ఇవ్వటానికి ప్రభు అయిన యేసు ఈ లోకానికి వచ్చాడు. అమ్మ, నా వైపు చూడండి, అన్నలారా నా వైపు చూడండి, దూరం నుండి వాక్యం వింటున్న బిడ్డలారా, సమయం ఎక్కువైపోయిందని కోపగించుకోబాకండి. నా తప్పే లేదు, మీ తప్పే. చాలా సమయం. అమ్మ కూర్చో, అయిపోయింది, వాక్యం అయిపోయింది. అమ్మ కూర్చో, అమ్మ మెట్టి మీరు కూర్చో, ఎల్లు కానీ కూర్చో. ప్రియ బిడ్డలారా, నేను ముగిస్తున్నాను. చీకటి బ్రతుకుల్లో, చీకటి జీవితాల్లో ఆ సూర్యోదయాన్ని ఇవ్వటానికి ప్రభు యేసు వచ్చాడు. పైనుండి మనకు సూర్యోదయం. ఈ కృపా సూర్యుడు పైనుండి ఉదయిస్తున్నాడు. రక్షణ పొందామని తలంచున్న బిడ్డలారా, మీ కుటుంబంలో ఈ పెనుయేలు సూర్యుడు ఉదయించాడా? 40 దినాలు ప్రార్థన ముగించింది. దేవునికి స్తోత్రం. దేవునితో పోరాడుతూ ఉన్నావా? నీ ప్రార్థనా జీవితంలో నీ పాత జీవితాన్ని విడిచిపెట్టావా? హలో అయ్యా, నీ పాత జీవితం, నీ మోసపు బ్రతుకు విడిచిపెట్టకపోతే, ఆ పెనుయేలులో నీ అవిధేయతను ఒప్పుకోకపోతే దేవుడు వేస్తాడు దెబ్బకి, జాయింట్ ఊడిపోతే. ఆ దినం రాకముందే విడిచిపెట్టు. ఆశీర్వాదపు సూర్యుడు నీ జీవితంలో ఉదయిస్తాడు. రాజులు నీ గర్భంలో వస్తారు. దేవుడిని దీవిస్తాడు. 3వ సూర్యోదయం నీతి సూర్యుడు. నీతి సూర్యుడు ఉదయించబడేటప్పుడు రక్షణ పొందకుండా ఉన్నారు చూడు, వాళ్ళందరూ కొయ్య కాలు వల్ల ఏమైపోతారంట? గర్విష్ఠులందరూ అగ్నిగుండంలో కాలిపోతారు. అయితే భయభక్తులు గల దేవుని బిడ్డలకి ఎవరు ఉదయిస్తారు? నీతి సూర్యుడు. ఆయన రెక్కలు ఏం చేస్తే, అమ్మా ఆ సూర్యోదయం కొరకు సిద్ధపడదామా? నీ జీవితంలో కృపా సూర్యుడు ఉదయించాడా? ఆహా, నీ కన్నీరు తుడిచాడు. కొందరికి తెల్లారుతుందంటేనే భయం. ఎవరికి చెప్పండి? అప్పులు ఉన్న వాళ్ళకి తెల్లారుతుంటేనే భయం. అమ్మ వస్తాడు నాయన, భయం కదా. కొంతమంది కొన్నిసార్లు అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి తెల్లారుతుంటేనే భయం. అమ్మో ఇంకేముంది బాబాయ్. కొంతమంది క్యాన్సర్తో బాధపడుతూ ఉండేవాళ్ళు ఉంటారు. తెల్లారుద్దేమోనని భయం, చీకటి పడుద్దేమోనని భయం. ఎందుకంటే ఆ బాధ తట్టుకోలేక. అయితే
అలాంటి మన జీవితంలో కృపాసూర్యుడు ఉదయిస్తున్నాడు. కన్నీళ్లతో ఏడుస్తుంది ఆ నాయని వెధవరాలు. ఒకే ఒక కొడుకు చచ్చిపోయాడు. ఆమె జీవితంలో సూర్యుడు ఉదయించగలడా? అదిగో ప్రభు వస్తున్నాడు. ఆమె కన్నీరు తుడిచే కుమారుడు, ఏకైక కుమారుడు మన ప్రభు అయిన యేసు. నీ జీవితంలో ఈ కృపాసూర్యుడు ఉదయించాడా? ఆ సూర్యుని నీ హృదయంలో ఆహ్వానించావా? అమ్మా, ఈ రక్షణ పొందుతావా? నేను ముగించిన సువార్తమానం ప్రపంచమంతటికి సమాధానం మాత్రం ఆయనకి ఇష్టలకే. అయ్యా, నువ్వు ఇంకా ఆయనకు అయిష్టుడిగా ఉన్నావా? ఆయనకు అయిష్టమైన పనులు, అయిష్టమైన తలంపులు, అయినిష్టమైన జీవితం, ఎంతకాలం నీ జీవితం నాశనం చేసుకుంటారు? వస్తావా ప్రభు దగ్గరికి? కళ్ళు వంచండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఎవరు అటు చూడబాకండి, దిక్కులు చూడబాకండి. చక్కగా మోకరిస్తారా? మీరు మోకరించడం దేవునికి ఇష్టంగా ఉండాలి. మోకరించడానికి అవకాశం లేని బిడ్డలు చక్కగా తలలో వంచి ప్రార్థన చేసుకోండి. అమ్మా, ఒక్క నిమిషం పరీక్షించుకోండి. నేను దేవునికి ఇష్టడుగా ఉన్నానా అని పరీక్షించుకోండి. భూమి మీద ఆయనకి ఇష్టలైన వారికి సమాధానం. అక్కడ ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే గుడ్ విల్ అని కూడా ఉంది. దేవుని యొక్క ఐశ్వర్యం అంతా దేవుడు వారికి ఇస్తాడట. ఆ సమాధానం నీకు కావాలా? ఆ మహా సంతోషం నీకు కావాలా? కావాలంటే ఆయనకి ఇష్టడుగా, ఆయనకి ఇష్టరాలుగా నీ జీవితాన్ని సమర్పించుకుంటావా? అందరూ ప్రార్థనలో ఉండండి. దేవుని సేవకుడు జకర్యా ప్రధాన యాజకుడు అంటున్నాడు, పైనుండి మనకి అరుణోదయం అట. ఈ అరుణోదయం నీకు కావాలా? ఈ అరుణోదయం నీకు పొందకపోతే నిత్యము యుగాలు నీవు చీకటిలో ఉండాల్సిందే. ఆ భయంకరమైన చీకట్లోకి వెళ్లకుండా నువ్వు తప్పించుకోవాలంటే ఆ కృపాసూర్యుని ఆహ్వానించు. ప్రభువా, నన్ను క్షమించు నాయనని ప్రార్థన చేసుకో. అమ్మా, అందరూ ప్రార్థనలో ఉండండి. ఇంకా రక్షణ పొంది కూడా ఆయా బలహీనలతో ఉన్న బిడ్డలారా, పెనుయలు సూర్యుడు నీకు ఉదయించాడా? నీ జీవితంలో ఇంకా శాపం ఉంది కదా, ఇంకా అవిధేయత ఉంది కదా, ఇంకా శరీరం నీ జీవితంలో పరిపాలిస్తుంది. పేరుకు రక్షణ పొందావు కానీ నీ జీవితంలో మార్పు లేదు. రాత్రి ఒప్పుకో ప్రభు దగ్గర క్షమాపణ అడుగు. అందరూ ప్రార్థన చేసుకోండి. సోదరుడు ప్రేమ చెందొచ్చి ప్రార్థన చేస్తాడు. అందరూ ప్రార్థనలో ఉండండి. అందరూ ప్రార్థనలో ఎవరు అటు చూడకండి.